అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం అతివలకు పలు కానుకలు ప్రకటించింది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో సెర్ప్ మెప్మాల ద్వారా ఎంఎస్ఎంఈ విభాగంలో వారికి చేయూతను అందించనుంది. తద్వారా 1,00,000 మందికి పైగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల చిరకాల డిమాండ్ అయిన గ్రాట్యుటీ పెంపుపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన గ్రాట్యుటీ పెంపు హామీని మహిళా దినోత్సవం సందర్భంగా నెరవేర్చనుంది. అంగన్వాడీల గ్రాట్యుటీ పెంపుపై ఇవాళ మార్కాపురంలో ప్రభుత్వం నిర్వహించనున్న మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 55,607 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 48,909 ఆయాలు పనిచేస్తున్నారు. వీరిలో ఏటా రిటైర్ అయ్యే వారికి లేదా రాజీనామా చేసేవారికి చెల్లించే గ్రాట్యుటీ 17,73,43,218 రూపాయలుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 2025-26 బడ్జెట్లో 20 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రతి సంవత్సరం 1,218 మందికి పైగా కార్యకర్తలు, ఆయాలు పదవి విరమణ పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. గ్రాట్యుటీ అమలు విషయంలో ఉద్యోగి ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే అన్ని సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున లెక్కిస్తారు. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లను ఉద్యోగంలోకి తీసుకోవడానికి గరిష్ట వయసు 35 సంవత్సరాలు, పదవి విరమణ వయస్సు 62 ఏళ్లు. అంటే గరిష్ట వయసు నుంచి పదవి విరమణ వయస్సు వరకు 27 సంవత్సరాలు అంగన్వాడీల్లో వారు పనిచేస్తారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం 11,500. అంగన్వాడీ కార్యకర్త ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే అన్ని సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ ఇస్తారు. కార్యకర్త 27 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటే 1,79,135 రూపాయలు గ్రాట్యుటీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంగన్వాడీ ఆయాలకు నెలకు 7,000 వేతనంగా లభిస్తోంది. వీరు కూడా 27 ఏళ్ల సర్వీసు పూర్తి చేశారని భావిస్తే 1,09,038 రూపాయలు గ్రాట్యుటీ వస్తుంది.